మిత్రులారా నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మీ చిత్తలూరి క్రియేటివ్ స్పేస్. దీంట్లో భాగంగా టుడే ఐఎమ్ గోయింగ్ టు షేర్ మై ఒపీనియన్ అండి. యాక్చువల్గా ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్ అంటే ప్రభుత్వ బడులు అభివృద్ధి దిశగా వెళ్ళడానికి అనేక రకాలైనటువంటి వినూత్నమైన పథకాలతో ఉపాధ్యాయులు ముందుకు వెళుతున్నారు. ఇదొక శుభ పరిణామంగా నాకు అనిపిస్తుంది. అంటే ఇటీవల మేము ఊరు తిరిగేసేసి ప్రభుత్వ బడుల యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రజలతో డైరెక్ట్గా మమేకమై ఒక చిన్న కారు మాట్లాడుకుని దాంట్లో స్పీకర్ పెట్టుకొని ఆ రకంగా ప్రతి విలేజ్కి కూడా వెళ్ళి మరి గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఈరోజు విద్య అట్లా ఉంది అని చెప్పేసి నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళి చాలా వివరించడం జరిగింది. ఆ రకంగా వాళ్ళు ఒక అవేర్నెస్ దట్ వీ హ్యావ్ క్రియేటెడ్ అనమాట. సో బ్యూటిఫుల్ రిజల్ట్స్ వచ్చినాయి. మా మిత్రులతో పాటు మరి మేము ఇక్కడ తిరిగినప్పుడు ఆటోమేటిక్గా చాలా అడ్మిషన్స్ కూడా వచ్చినాయి. సో కమింగ్ టు ఇప్పుడు మాలాంటి మోడల్ స్కూల్స్ విషయానికి వస్తే కూడా అఫ్కోర్స్ చాలా చోట్ల కొన్ని మోడల్ స్కూల్స్లో కూడా మంచి స్ట్రెంగ్త్ ఉందండి. అఫ్కోర్స్ బట్ కొన్ని చోట్ల ఆ స్ట్రెంగ్త్ కొంత తగ్గుతున్న సందర్భాలు కూడా కనబడుతున్నాయి. అంటే నాకు ఈ జంక్షన్లో వాట్ వీ హ్యావ్ టు థింక్ అనేది ఆలోచించినప్పుడు నాకు ఒకటి అనిపిస్తుందండి. సరే, ఇప్పుడు ఒక స్ట్రెంగ్త్ తోటి మనం స్టార్ట్ అయిన తర్వాత, ఒక బలంతో మనం స్టార్ట్ అయిన తర్వాత ఆ బలాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది కూడా వన్ ఆఫ్ ది మెయిన్ స్ట్రాటజీస్ ఆఫ్ సేవింగ్ అవర్ సెల్వ్స్ అండి. అంటే ఇవాళ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అని ఎప్పుడు మనకు చార్లెస్ డార్విన్ గారు చెప్పినట్లు, ఏదైనా ఒక సంస్థ కానీ, ఒక ఆర్గనైజేషన్ కానీ, ఒక ఇన్స్టిట్యూట్ కానీ నిలబడాలి అంటే కొన్ని ఆటోమేటిక్గా కొన్ని స్ట్రెంగ్త్స్ మనకు ఉండేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. అసలు ఆ రకంగా అవకాశం కలిగినప్పుడు మనకు ఉన్నటువంటి బలాల్ని మనం అదే రకంగా ఉంచుకోవాలంటే కొంత చిత్తశుద్ధితో మనం పనిచేయాల్సిన అవసరం కూడా ఉంది. అంటే ఒకటండి, స్కూల్స్ ఉన్నప్పుడు ఏంటంటే మనం ముఖ్యంగా పేరెంట్స్లో ఆత్మవిశ్వాసాన్ని కలిగించాలి, నమ్మకం కలిగించాలి మన ఇన్స్టిట్యూట్ పట్ల. పేరెంట్స్లో మన ఇన్స్టిట్యూట్ పట్ల నమ్మకం ఎప్పుడు కలుగుతుందంటే మనం అందరం కూడా చిత్తశుద్ధితో పనిచేసినప్పుడు, విద్యార్థులకు మంచి రిజల్ట్ తీసుకురాగలిగినప్పుడు కనబడుతుంది. సో ఆ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా రకరకాలైనటువంటి సౌకర్యాలు ఏవి ఎట్లా ఉన్నప్పటికీ కూడా అకాడమిక్గా అసలు ఎంతవరకు స్ట్రాంగ్గా ఉన్నారు పిల్లలు అనేది ఎవరైనా చూస్తారు. ఇప్పుడు పేరెంట్స్ కూడా మా పిల్లల్ని బడికి పంపిస్తున్నాం, మరి వాళ్ళకి చదువుగా ఉందా లేదా, అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏమిటి అనే విషయాలు వాళ్ళకు కరెక్ట్గా అందితే కనుక డెఫినెట్గా వాళ్ళలో నమ్మకం ప్రోధి చేయబడుతుంది. ఆటోమేటిక్గా దే విల్ సెండ్ దే చిల్డ్రన్ టు ద సేమ్ ఇన్స్టిట్యూషన్ అనమాట. ఆ భరోసా ఇవాళ మనం డోర్ టు డోర్ క్యాంపెయినింగ్లో వెళ్ళి పేరెంట్స్లో అది కలిగించాలి. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్లో చాలా అత్యున్నతమైనటువంటి మరి బోధనా నైపుణ్యాలు కలిగినటువంటి టీచర్లు ఉంటారండి. డెఫినెట్గా మీ పిల్లలకి మంచి విద్య అందుతుంది అని చెప్పేసి చెప్పడం, ఆ రకంగా కాస్త మరి ఎన్రోల్మెంట్ పెరగడం అనేది కూడా జరుగుతుంది. ఇక కొన్ని స్కూళ్ళలో ఏంటంటే మనం నేమ్స్ చెప్పలేం, కానీ ఇవాళ ఏం జరుగుతుందంటే కొన్ని స్కూళ్ళల్లో అంటే నాకు ఒక విచిత్రం ఏమనిపించిందంటే, ఇప్పుడు అంటే అఫ్కోర్స్ ఇది మాట్లాడుకోవాల్సినటువంటి అవసరమే. ఎందుకంటే కొన్ని చోట్ల ఈ పేరెంట్స్ మీటింగ్ పీటీఎం అనేది ఒకటి ఉందండి. అంటే ప్రతి మూడవ ఆదివారం కండక్ట్ చేస్తాం, ప్రతి మూడవ శనివారం మనం కండక్ట్ చేస్తాం. అంటే అది డెఫినెట్గా ఆ మీటింగ్కి పేరెంట్స్ వస్తే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. అంటే పేరెంట్స్ రాకుండా ఉండేటువంటి ఒక స్థితిని కూడా చూసి నాకు చాలా ఆశ్చర్యం వచ్చింది. అంటే ఐ వాజ్ షాక్డ్ అండ్ సర్ప్రైజ్డ్ అండి. అంటే దాదాపు ఒక 100 మంది విద్యార్థులు ఉంటే, అసలు ఇంకా ఇది ఒక 2 క్లాసులు తీసుకుంటే 100 మంది, ఒక 500 పైన, సుమారు 500 పైన విద్యార్థులు ఉన్నటువంటి పాఠశాలలో కనీసం ఒక దాంట్లో 50% కూడా 50% అయితే మనకి గ్రేట్ సక్సెస్ అనుకోవచ్చు. మనం 50% దాకా ఎందుకండి, 5% కూడా మరి పేరెంట్స్ అటెండ్ అవ్వని ఒక పరిస్థితిని చూసి నేను షాక్ గురయ్యానండి. పేరెంట్స్ అటెండ్ అవ్వాల్సినటువంటి అవసరం చాలా ఉంది. అఫ్కోర్స్ మరి పేరెంట్స్ రాకపోవడానికి, అంటే పేరెంట్స్ మీటింగ్కి పేరెంట్స్ రాకపోవడానికి రీజన్స్ ఏమిటి అని చెప్పేసి కాస్త పాజిటివ్గా ఆలోచించినప్పుడు అర్థమైంది ఏంటంటే, అంటే నాకు లభించినటువంటి సమాచారం ప్రకారం పేరెంట్స్ అందరూ కూడా ఇది సీజన్ కదండి, వ్యవసాయం చేస్తూ ఉంటారు, రకరకాల పంటలు వేస్తూ ఉంటారు, మరి కలుపు తీయటాలు, చేలలో గింజలు వేయటాలు, ఇట్లా రకరకాల దుక్కి దున్నటాలు ఇవన్నీ ఉంటాయి. పాపం ఆ పనిలో బిజీ అయిపోయి వాళ్ళు రాలేకపోతున్నారు అనేటువంటి ఒక అభిప్రాయం కూడా నాకు వినపడింది. యాక్చువల్గా పాఠశాలలో మీటింగ్ ఎప్పుడు జరుగుతుందండి? ప్రతి నెల 3వ ఆదివారం జరుగుతుంది. అంటే నెలలో ఒక్కరోజు, ప్రతి నెల 3వ శనివారం, నాకు ఆదివారం వస్తుంది, ప్రతి నెల 3వ శనివారం పీటీఎం అనే మనకు పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది జరుగుతుందన్నమాట స్కూల్స్లో. అంటే నెలలో ఒక్కరోజు మాత్రమే పేరెంట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు అటెండ్ ద మీటింగ్ అనేది, ఇది మన గమనంలో పెట్టుకోవాలి. అంటే నెలలో ఒక్కరోజు, అది కూడా 1 గంట సమయం. అంటే నెలలో 30 రోజుల్లో 1 రోజులో 1 గంట సమయము తమ పిల్లల కోసము వెచ్చించి ఆ సమయాన్ని కేటాయించి పేరెంట్సు
రాలేకపోతున్నారంటే ఇది నిజంగా విచిత్రమే అనిపిస్తుంది. అంటే ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ద పేరెంట్స్ కమ్యూనిటీ అండి, అది దయచేసి అర్థం చేసుకోవాలంటే మనం ఒకసారి ఆలోచిద్దాం సీరియస్గా ఈ ఇష్యూ మీద. అంటే ఇది ఎంతవరకు చెప్పండి. ఇప్పుడు అసలు యాక్చువల్గా పేరెంట్స్ మీటింగ్ అంటే ఏమిటి? పేరెంట్స్ అనే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ పిల్లలు స్కూల్లో క్లాస్ రూమ్లో తరగతి గదిలో వాళ్ళు ఎట్లా ఉన్నారు, వాళ్ళ ప్రోగ్రెస్ ఎట్లా ఉంది, ఏ సబ్జెక్ట్ ఎట్లా చదువుతున్నారు, ఏ సబ్జెక్ట్లో వాళ్ళ నైపుణ్యాలు ఎట్లా ఉన్నాయి, మరి క్లాస్ రూమ్ బిహేవియర్ ఎట్లా ఉంది, మరి ఏ సబ్జెక్ట్లో వాళ్ళు ఎంతవరకు నేర్చుకున్నారు, ఎట్లా ఉన్నారు, వాళ్ళ స్టాండర్డ్స్ ఏమిటి, అవన్నీ కూడా టీచర్స్ని అడిగి తెలుసుకునేటువంటి ఒక గొప్ప అవకాశం అండి పేరెంట్స్ మీటింగ్ అనేది. పలానా మా అబ్బాయి ఉన్నాడండి పలానా క్లాస్లో, మరి మావాడి పరిస్థితి ఏమిటండి, మేడం మావాడి పరిస్థితి ఏమిటి సార్ అని చెప్పేసి అడిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే టీచర్లు అందరూ ఉంటారు, సబ్జెక్ట్ వైజ్ ఉన్నటువంటి టీచర్లు అందరూ 6 సబ్జెక్టులు ఉంటే మరి 6-7 సబ్జెక్టులు ఉన్నప్పుడు 6 సబ్జెక్టులకు సంబంధించిన టీచర్లు అందరూ ఉంటారు. తెలుగులో మీ పిల్లవాడు ఎలా ఉన్నాడు, ఇంగ్లీష్లో ఎలా ఉన్నాడు, హిందీలో ఎలా ఉన్నాడు, సైన్స్లో ఎలా ఉన్నాడు, మ్యాథ్స్లో ఎలా ఉన్నాడు, అవన్నీ తెలుసుకునే వీలు ఉంటుంది కదా. ప్లస్ ఇప్పుడు ఎట్లా అంటే మనకు ప్రవర్తన రీతులు కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయండి. విద్యార్థులు వాళ్ళ యొక్క బిహేవియర్ తరగతి గదిలో స్కూల్కి వచ్చినప్పుడు తరగతి గదిలో ఒక రకంగా ఉంటుంది, ఇంటికి వెళ్ళినప్పుడు ఇంటి దగ్గర ఒక రకంగా ఉంటుంది. అంటే ఇంటి దగ్గర ఉన్నటువంటి బిహేవియర్ తరగతి గదిలో ఉండకపోవచ్చు, తరగతి గదిలో ఉన్నటువంటి బిహేవియర్ ఇంటి దగ్గర ఉండకపోవచ్చు. ఈ తల్లిదండ్రులు మీటింగ్స్ రావడం వల్ల ఏమవుతుందంటే, ఏమండి మరి పొద్దున 9 గంటలకు వస్తే సాయంత్రం 4:15 దాకా మీ దగ్గరే ఉంటాడు కదా మా అబ్బాయి, మరి ఎక్కువ సమయం మీతోనే గడుపుతున్నాడు, మరి వాడు ఎలా ఉంటాడు, క్లాస్ రూమ్లో వాడి బిహేవియర్ ఏమిటి, పియర్ గ్రూప్తో వాడి బిహేవియర్ ఏమిటి, చదువులో వాడు ఎట్లా ఉన్నాడు, రైటింగ్ ఎట్లా ఉంది, వాడి సబ్జెక్ట్ కాన్సెప్ట్స్ ఎట్లా నేర్చుకుంటున్నాడు ఏమిటి, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకునే అవకాశం ఉంటుంది. అఫ్కోర్స్ ఇంకా ఏంటంటే ప్రభుత్వ బడుల్లో పాపం ఇంకొక యాంగిల్ కూడా ఉంటుందండి. ఏమిటంటే ఈ తల్లిదండ్రులకు పెద్దగా అంటే చదువుకున్న వాళ్ళు కొద్దిమందే ఉంటారు, ఎక్కువ మంది పాపం ఇల్లిటరేట్ పీపుల్ కూడా కాస్త ఎక్కువగా ఉంటారు. తర్వాత కొద్ది గొప్ప చదువుకున్న వాళ్ళు ఉన్నప్పటికీ కూడా బట్ ఇన్ డీటెయిల్ అసలు ఏం చదువుతున్నారు ఏంటి అనేటువంటి ఆరా తీసుకునేటువంటి దానికి సంబంధించినటువంటి కొంత నాలెడ్జ్ కూడా వాళ్ళకు ఉండకపోవచ్చు. బట్ అఫ్ కోర్స్ వాళ్ళు ఏంటంటే దే విల్ హ్యావ్ ద 100% ఫెయిత్ అండ్ కాన్ఫిడెన్స్ అండ్ ఫెయిత్ అనేది దే విల్ హ్యావ్ ఇన్ దేర్ హార్ట్స్ టువర్డ్స్ ద టీచర్స్ అండి. అంటే టీచర్స్ ఉన్నారు ఇక్కడ, మంచి టీచర్స్ బాగా చదువు చెప్తారని చెప్పి నమ్మకంతో కూడా కొంతమంది ఉండిపోవచ్చు. ఆ బడికి పంపిస్తున్న వాళ్ళు ఏముందిరే వాళ్ళే చూసుకుంటారు, మనకు అసలు ఈ వ్యవసాయం పైనతో వీటికే సరిపోతుంది, మనకు ఏం పోతామనే స్కూల్కి అని కూడా రానటువంటి ఒక నిర్లక్ష్యం కూడా ఉండొచ్చేమో అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. బట్ ఏమైనా నేను ఈ రకంగా ఈ చర్చ ద్వారా నేను అప్పీల్ చేసేది ఏమిటంటే తల్లిదండ్రులందరూ కూడా దయచేసి పేరెంట్ మీటింగ్కు మీరు అటెండ్ అవ్వటం చాలా మంచిదండి. ఎందుకంటే మనకి ఎంత బిజీ అయినా ఎట్లాంటి బిజీలో మనం ఉన్నప్పటికీ కూడా చూడండి, ఇప్పుడు ఒక రైతుగా పేరెంట్స్ ఏం చేస్తారు, ఒక రైతు పొలంలో ఒక పంట వేసినప్పుడు, చేలో ఒక పంట వేసినప్పుడు మరి దుక్కు దున్నే దగ్గర నుంచి విత్తనాలు వేసి ఆ తర్వాత మొక్కలు ఎదుగుతున్న క్రమంలో కూడా రోజుకు కనీసం ఒక 4 సార్లన్నా మీరు బావి దగ్గరికి వెళ్ళి, మీ పొలం దగ్గరికి వెళ్ళి, చేను దగ్గరికి వెళ్ళి, చేను ఎట్లా పైరు ఎలా పెరుగుతుంది, ఎలా ఉంది, విత్తనాలు వచ్చిన తర్వాత విత్తనాలు మొలకెత్తాయా లేవా, ఆ తర్వాత పైరు బాగా పెరుగుతుందా లేదా, దానికి ఏమైనా రోగాలు తగిలాయా, రోగం ఏమైనా వస్తే దానికి ఎట్లాంటి మందు కొట్టాలి ఏమిటి, ఇట్లాంటివి అన్నీ కూడా మీరు సలహాలు తీసుకుంటూ మీ పొలానికో చేలుకో వెళ్ళి 4 సార్లు, రోజుకు 4 సార్లు వెళ్ళి పొలంలోకి చేలోకి డైరెక్ట్గా వెళ్ళి మీరు దాన్ని పరీక్షిస్తారు కదండి, పంటను చూసుకుంటారు. ఎందుకండి అది చూసుకుంటారు కదండి, ఎందుకంటే రేపు ఫలితం రావాలి, మంచి ఫలితం రావాలి, మంచి పంట చేతికి రావాలి అంటే చేనును ఒక కన్నబిడ్డలాగా మనం చూసుకోవాల్సిన ఒక పసిపాపలాగా సాకాల్సినటువంటి అవసరం ఉంది. అది రైతులుగా మరి తల్లిదండ్రులకు తెలియని విషయం కాదు. అంటే మనం ఒక ఆహార ఉత్పత్తి అంటే ఒక ధాన్యాన్ని ఉత్పత్తి చేసేటువంటి పంట పొలాన్నో పంట చేనునో 4 సార్లు రోజుకు వెళ్ళి చూసుకునేటువంటి పరిస్థితి ఉంది. మరి కమర్షియల్ క్రాప్స్ కూడా ఒక పత్తి చేను వేస్తే పత్తి చేను ఎట్లా ఉంది, దానికి ఏమైనా పురుగు పట్టిందా, మరి మంచిగా ఉందా, గ్రీనరీగా ఉందా, రేపు దిగుబడి బాగా ఉంటుందా లేదా అని కూడా వెళ్ళి 4 సార్లు దాన్ని పొతం చేయడానికి మీరు బావి దగ్గరకో చేలోకో వెళ్తూ ఉంటారు. అంటే ఒక పంటను ఆశించిన పంట దాని ఫలితము మనకు రావాలి, మన కష్టం వృధా కాకూడదు, మన కష్టానికి తగినటువంటి ప్రతిఫలం మనం పొందాలి అనేటువంటి ఉద్దేశంతో మీరు పొలంలోకి 4 సార్లు వెళ్ళి చూసుకుని వస్తారే, చేలోకి 4 సార్లు వెళ్ళి చూసుకుని వస్తారే, మరి మీ పిల్లవాడినో మీకున్నటువంటి మీ అమ్మాయినో అబ్బాయినో మరి ఒక స్కూల్లో కానీ ఒక కాలేజీలో కానీ చేర్పించిన తర్వాత నెలలో ఒక్కరోజు మీటింగ్ పెట్టినప్పుడు మీరు రాకుండా ఉండడం ఎంతవరకు అది కరెక్ట్ అండి? దయచేసి ఆలోచించాలి తల్లిదండ్రులందరూ కూడా. ఎందుకంటే ఇది కూడా పంట లాంటిదే కదా, భవిష్యత్తు పంట ఇది. మీ అబ్బాయిని ఒక స్కూల్లో చేర్పించారు, మీ అమ్మాయిని ఒక కాలేజీలో చేర్పించారు అంటే మరి ఆ కాలేజీలో 1 సంవత్సరం పాటు, ఒక 2 సంవత్సరాల పాటు, ఇంకా 6వ తరగతిలో చేర్పించినటువంటి విద్యార్థి అయితే ఇప్పుడు మా దగ్గర 12వ తరగతి దాకా ఉంది అంటే 6 నుంచి 12 తరగతి అంటే దాదాపు 6 సంవత్సరాలు
వాడి భవిష్యత్తు అనేది నిర్ణయించబడుతుందండి. మీరు పంపించినటువంటి బడిలో, మీరు పంపించినటువంటి స్కూల్లో, మీరు పంపించినటువంటి కాలేజీలో. అంటే వాడి భవిష్యత్తు ఎట్లా ఉంటుంది? ఇప్పుడు పిల్లలు కూడా మొక్కలు లాంటి వారే. ఇవాళ మొక్క దశలో, విద్యార్థి దశలో వాడు ఏదైతే నేర్చుకుంటాడో, ఎట్లాంటి మూర్తిమత్వాన్ని అయితే డెవలప్ చేసుకుంటాడో, ఎట్లాంటి విద్యా నైపుణ్యాలను అలవర్చుకుంటాడో వాడి లైఫ్లో కూడా అట్లాంటివే ఉండిపోతాయండి. అంటే పిల్లలు కూడా ఇవాళ చదువుకుంటున్నటువంటి విద్యార్థులు కూడా మరి రేపటి భవిష్యత్తు పంట కదా మన కుటుంబానికి. మరి మన కుటుంబంలో అత్యున్నతమైనటువంటి వ్యక్తులుగా వాళ్ళు తీర్చిదిద్దబడాలి, మన కుటుంబానికి ఉపయోగపడాలి, తద్వారా వాళ్ళు జీవిస్తున్నటువంటి సమాజానికి ఉపయోగపడాలి. ఈ సమాజం గురించినటువంటి మంచి చెడులు నేర్చుకోవాలి, మరి దానికి సంబంధించినటువంటి విద్యా నైపుణ్యాలను నేర్చుకోవాలి. మరి అట్లాంటి విద్యా నైపుణ్యాలను నేర్చుకుంటేనే కదా రేపు వాడు ఉత్తమ పౌరుడుగా ఎదుగుతాడు, ఈ సమాజానికి అవసరమైనటువంటి ప్రోడక్ట్గా మరి రూపాంతరం చెందుతాడు. మరి ఇది 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 ఏంటంటే మేధోశ్రమ. మనం జనరల్గా ఏంటంటే చాలామందికి మేధోశ్రమలు కనిపించవండి. మనం పొలానికి వెళ్ళి కష్టించి ఒళ్ళొంచి పనిచేస్తాం, దాని ఫలితం ఇమ్మీడియట్గా ఒక 6 నెలలకు ఏమో పంట చేతికి వస్తుంది, కనబడుతుంది. కానీ చదువు అనేటువంటి పంట మనకి ఇప్పుడు కనపడదు. వాళ్ళు పెద్ద అయిన తర్వాత, వాళ్ళు ప్రయోజకులైన తర్వాత అప్పుడు అనుకుంటాం, అరే పలానా బడికి పలానా స్కూల్కి పంపించాం, పిల్లలు బాగా చదువుకున్నారు, వృద్ధిలోకి వచ్చారు, అక్కడ ఉన్న టీచర్లు కూడా బాగా పాఠాలు చెప్పారని అప్పుడు అనుకుంటాం మనం. అదే వాడు చెడిపోయాడు అనుకోండి, సరైన వాతావరణంలోకి వాడు వెళ్ళిపోలేదు, సరిగ్గా చదువు అవ్వలేదు, అప్పుడు బాధపడతాం. అరే మా వాడికి సరిగ్గా చదువు అవ్వలేదా బాబు, నేను అంతకుముందు బాగా కేర్ తీసుకుంటే బాగుండేది, ఒక్కసారి కూడా మా వాడి కోసం నేను స్కూల్కి వెళ్ళలేదు, వాడు ఏం చదువుతున్నాడు, ఏం చూస్తున్నాడు అని కనీసం నేను టీచర్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎన్నిసార్లు మీటింగ్లు పెట్టినా నేను వెళ్ళలేదు, కనుక్కోలేదు. కాస్త నేను ఆరా తీసుంటే టీచర్లు కూడా ఇంకొంచెం బాధ్యతగా ఉండేవాళ్ళు, నాకు కూడా బాగా తెలిసి వచ్చేది, ఏమైనా డిఫాల్ట్స్ డీమెరిట్స్ ఏమన్నా ఉంటే వాడిని నేను అదుపులో పెట్టే అవకాశం వచ్చేది అనేటువంటి పరిస్థితులు ఫ్యూచర్లో తప్పకుండా వస్తాయి. కాబట్టి నా సిన్సియర్ అప్పీల్ ఏంటంటే, మరి అఫ్కోర్స్ మనకి ఎన్ని పనులైనా ఉండొచ్చండి. నేను యాజ్ ఎ సెడ్ ఎర్లియర్, వ్యవసాయంలో ఒక పంట దిగుబడి కోసం మనం 4 సార్లు 10 సార్లు రోజుకు వెళ్ళి పొలాన్నో చేన్నో ఎట్లా చూసుకుంటామో, మరి బిడ్డలు కూడా మన పంట లాంటి వాళ్ళే. భవిష్యత్తు అనేటువంటి ఒక దిగుబడి వాళ్ళ నుంచి మనం ఆశిస్తున్నాం. భవిష్యత్తు అనేటువంటి ఒక పంటను మనం మన పిల్లల నుంచి ఆశించాలి. అంతా చేసేది ఎవరి కోసమేనండి? మన పిల్లల కోసమే కదా ఎవరైనా. మరి పిల్లల కోసం ఇంత చేస్తున్నాం. మనం వ్యవసాయం చేసినా, ఉద్యోగం చేసినా, ఏది చేసినా మన పిల్లల భవిష్యత్తు కోసమే చేస్తాం కదా. మరి వ్యవసాయం చేసేటువంటి తల్లిదండ్రులారా, అఫ్కోర్స్ మీరు ఎంత బిజీగా ఉన్నప్పుడు కూడా దయచేసి రోజు, నెలలో రోజు, అది కూడా 3వ ఆదివారం మీటింగ్స్ అనేది పెడతా ఉంటాం స్కూల్స్లో. కాబట్టి ఆ 3వ ఆదివారం 3వ శనివారం 3rd సాటర్డే మీటింగ్స్ పెడతాం. కాబట్టి ఆ టైంలో ఖచ్చితంగా అందరూ పేరెంట్స్ 100% కాకపోయినా కనీసం 50 to 60% వచ్చినా కానీ నాలాంటి టీచర్కి ఎంత హ్యాపీగా ఉంటుంది తపన. ఎందుకంటే పేరెంట్స్ ఎప్పుడైనా పిల్లలకి టీచర్లకి మధ్య అనుసంధానకర్తలండి. ఇప్పుడు టీచర్లు ఏం చేస్తున్నారు, టీచర్ల ద్వారా పిల్లలు ఎట్లాంటి విద్యా నైపుణ్యాలను నేర్చుకుంటున్నారు అనేది మీకు తెలియడం కోసం, పేరెంట్స్ ఇళ్లల్లో ఉన్నప్పుడు పిల్లల యొక్క ప్రవర్తన నియమాలు ఎట్లా ఉంది, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకు ఉన్నటువంటి, ఇప్పుడు పేరెంట్స్ ఇంకా కొంచెం దగ్గరగా ఉంటారు కాబట్టి వాళ్ళ పిల్లల యొక్క లక్షణాలు, వాళ్ళ బిహేవియరు, ప్రవర్తన ఎట్లా ఉంటుంది ఇంటి దగ్గర అనేది వాళ్ళు చెప్తారు. స్కూల్లో పిల్లల ప్రవర్తన ఎట్లా ఉందని చెప్పేసి ఉపాధ్యాయులు, మరి ఎక్కువ సమయం వాళ్ళతోనే గడుపుతున్నారు కాబట్టి ఉపాధ్యాయులు చెప్తారు. ఈ రకంగా పిల్లల యొక్క అభివృద్ధి కోసం, పిల్లల యొక్క విద్యా నైపుణ్యాలు పెంపొందించడం కోసం, పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం కోసం మరి పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది మరి స్కూల్స్లో మరి ప్రభుత్వ పెద్దలు మనకు ఆ వీలును కల్పించారు. ఎందుకంటే అది అవసరం కూడా పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది నా ఉద్దేశం. కాబట్టి మరి ఎక్కువ మంది పేరెంట్స్ మీటింగ్స్కి అటెండ్ అయితే బాగుంటుందని ఒక టీచర్గా ఇది నా అభిప్రాయం అండి. అఫ్కోర్స్ మనం ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా మరి మన పిల్లల భవిష్యత్తు గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా మరి ఐ హోప్ దట్ మ్యాక్సిమం పేరెంట్స్ విల్ అటెండ్ ద మీటింగ్ PTM అని నేను అనుకుంటున్నాను. అఫ్కోర్స్ కొన్ని స్కూల్స్లో నీకు యాజ్ ఫర్ as మై నాలెడ్జ్ ఈజ్ కన్సర్న్ చాలా అద్భుతమైనటువంటి గ్యాదరింగ్ కూడా ఉంది అనిపిస్తుంది. సరే, ఏ స్కూలు ఎక్కడ లేదు, ఎక్కడ తక్కువ ఉందనే విషయాలు పక్కన పెడితే జనరల్గా నేను వాట్ ఈస్ ద పాయింట్ దట్ ఐ వుడ్ లైక్ టు డ్రైవ్ హోమ్ అంటే, పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా గవర్నమెంట్ మాత్రం మంచి పని చేస్తుందండి. ప్రతి 3వ శనివారం మీటింగ్స్ పెట్టుకోమని చెప్పడం అనేది చాలా ఎక్సలెంట్ ఐడియా. మరి ఆ మీటింగ్ సరి అయిన సంఖ్యలో ఎక్కువ మంది పేరెంట్స్ హాజరైతే, మరి టీచర్లకు పిల్లలకు మధ్యలో పేరెంట్స్ అనుసంధానకర్తలుగా ఉన్నట్లయితే
మరి పిల్లలకు ఇంకా చక్కని విద్యా నైపుణ్యాలని టీచింగ్ మెథడ్స్, డిఫరెంట్ టీచింగ్ మెథడ్స్ యూస్ చేస్తూ ఓవరాల్గా వాళ్ళ యొక్క హార్మోనియస్ డెవలప్మెంట్కి మనం కృషి చేసిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే ఒక విద్యార్థి ఎదుగుదలకి పేరెంట్స్ సైడ్ నుంచి కూడా సహకారం ఉండాలి, అట్లాగే ఉపాధ్యాయుల సైడ్ నుంచి సహకారం ఉండాలి. ఓవరాల్గా పేరెంట్స్, విద్యార్థులు కలిసి మరి పిల్లల యొక్క అభివృద్ధికి తగినటువంటి శాస్త్రీయ, సాంకేతికమైనటువంటి, అత్యంత ఆధునికమైనటువంటి మెథడ్స్ మనం యూజ్ చేసి పిల్లల అభివృద్ధికి మనందరం కూడా పాటుపడాలి. కాబట్టి మరి పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మరి అది పేరెంట్స్ గ్రహించాలి ఆ విషయం దిశగా మరి ఉపాధ్యాయులు కూడా ఇంకాస్త ఎన్లైటన్ చేయాలి. మరి గ్రామీణ వాతావరణంలో పేరెంట్స్ పాపం నిజంగానే చాలా బిజీగా ఉంటారు. మరి వాళ్ళు రావడానికి కొన్నిసార్లు వీలు పడకపోయినా కనీసం కొన్నిసార్లు అయినా రావడానికి, అన్నిసార్లు కాకపోయినా కొన్నిసార్లు అయినా మీటింగ్కి కొంతమంది అయినా అటెండ్ అయితే ఉపాధ్యాయులకు కూడా అది ఉత్సాహంగా ఉంటుంది. మరి విద్యార్థులు కూడా చాలా అలర్ట్గా ఉంటారు. అసలు మా గురించి మా పేరెంట్స్ కూడా వచ్చి ఆరాధిస్తున్నారు, స్కూల్లో ఏం జరుగుతుంది అనేటటువంటి వాళ్ళకు కొంత భయము, భక్తి ఉంటుంది. మరి ఉపాధ్యాయులు కూడా కొంచెం అకౌంటబిలిటీ ఉంటుంది. మొత్తానికి ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో మన ఉపాధ్యాయులైనా, తల్లిదండ్రులైనా, మరి పేరెంట్స్ మీటింగ్ ఇట్లాంటివి పెట్టుకునేది ఏమిటంటే ఓవరాల్గా ఏంటంటే మన గోల్ ఏమిటంటే లెర్నింగ్ అవుట్కమ్స్ అచీవ్ చేయడమే కదండి. ఆ లెర్నింగ్ అవుట్కమ్స్ అనేవి మరి విద్యార్థుల యొక్క భవిష్యత్తును నిర్ణయిస్తాయనే విషయం మరి తల్లిదండ్రులారా మీరందరూ గుర్తుపెట్టుకుంటారని, మరి ఒక ఉపాధ్యాయుడిగా జస్ట్ ఐ వాంటెడ్ టు షేర్ మై వ్యూస్ లైక్ దిస్. మరి నా యొక్క ఆలోచనలు మీకు నచ్చినట్లయితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఇట్లాంటి అమూల్యమైనటువంటి ఎడ్యుకేషన్ రిలేటెడ్ థింగ్స్ కూడా నేను డిస్కస్ చేస్తూ ఉంటాను అన్నమాట ఇక్కడ. సో వన్స్ అగైన్ లవ్ యూ ఆల్ అండ్ I want your support. Don't forget to support me and my channel Chittaluri Creative Space. Love you all once again. This is your Chittaluri. Have a nice day.